ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం మార్చి 4 జరిగిన సెమీఫైనల్ పోరులో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఛేదనలో భారత్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 84 పరుగులు చేసి మరోసారి అదరగొట్టాడు. 98 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 74వ వన్డే హాఫ్ సెంచరీ. ఈ విషయంతో టీమిండియా 2023 వన్డే ప్రపంచ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. అప్పుడు కంగారులు కొట్టిన దెబ్బ అంత ఈజీగా మర్చిపోయేది కాదు. అప్పటి వరకు వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేన ఆఖరి మెట్టుల్లో బోల్తా కొట్టి కప్ ఎగరేసుకుపోయారు కంగారులు. అందుకు భారత్ జట్టు ఇప్పుడు బదులు తీర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత్ బ్యాటర్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు. నిజానికి కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 పరుగుల వద్ద అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. ఆ సమయంలో కాస్త ఉత్కంఠను తెరపరిచిన అప్పటికే మ్యాచ్ టీమిండియా చేతుల్లో ఉండటంతో పాండ్యా రాహుల్ జోడీ ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని చేరువగా తీసుకొచ్చారు. చివర్లో పాండ్యా అవుట్ అవ్వగా రాహుల్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు, 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్. అలెక్స్ క్యారీ 61 పరుగులు, 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ హాఫ్ సెంచరీలు చేశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో వీరిద్దరూ చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. మిగిలిన వారిలో ట్రావిస్ హెడ్ 39, 5 ఫోర్లు, 2 సిక్స్లతో మెరిశాడు. లబుషేన 29తో పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో మొహమ్మద్ షమి 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. బుధవారం మార్చి 5 న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్తో తలపడనుంది. టీమిండియా ఫైనల్ చేరింది కనుక ఫైనల్ దుబాయ్ గడ్డపైనే ఉంటుంది. గైస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ గైస్.